పూరి కరుణయ పాడి వారి చిత్తం పూరి కరుణయ పాడి వారి చిత్తం పాడి వారి చిత్తం మమ పాదులు దేవా మమ పాదులు దేవా మమ పాదులు దేవా. వస్తాను లేదు ఓకే సార్. మరి మహాభారతంలో అద్భుతమైనటువంటి ఒక ఘట్టానికి మనము నిన్న ప్రారంభం చేసుకున్నాము. అహంకారాలు పెరిగి మమకారాలు తగ్గేటువంటి ఈ కలియుగంలో ఈ కథ చాలా అవసరమైనటువంటి కథ. కలి బాధల్ని నివారించేటువంటి కథ. కలియుగంలో లోకమనేటువంటిది ఎలా ఉంటుంది అని స్పష్టంగా మనకు తెలియజేయడం అనేటువంటి జరిగింది ఇందులో. మరి అరణ్యవాసంలో ధర్మరాజు దగ్గరికి బృహదీశ్వరుడు అనేటువంటి ఒక మహర్షి వస్తారు. మహర్షి దగ్గర ధర్మరాజు తన బాధ అంతా వెళ్ళగలుగుతాడు. స్వామి, అనేక విధాలైనటువంటి ఒత్తిడికి గురై నన్ను మోసంతో ఈ విధంగా ఓడించి యుద్ధంలో ఓడించి మమ్మల్ని అందరినీ కూడా మరి అరణ్యానికి పంపినారు. ఇప్పుడు అర్జునుడు కూడా ఇంద్రలోకానికి వెళ్ళినాడు. మాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం అర్జునుడు మాత్రమే. ఏమిటి ఇదంతా? ఇంత బాధలకు గురి అయినాం మేము. గొప్ప గొప్ప రాజసూయాగాలు చేసినాము, గొప్ప గొప్ప శాస్త్రాలు చదివినాము, గొప్ప గొప్ప విలువిద్యలు నేర్చుకున్నాం మేమందరూ కూడా. అయినప్పటికీ కూడా మాకేమిటి ఇదంతా అని చెప్పేసి ఆయన బాధను వెలగక్కుతాడు. నాకంటే అదృష్టహీనుడు ఉన్నాడా? నాకంటే దుఃఖితుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా? నాకంటే హీనమైనటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నాడా అని చెప్పేసి ఆ విధంగా అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షి అంటాడు, ఇలాంటి దురవస్థ పొందిన మహారాజుల గురించి నేనేమైనా వినగోరుతున్నాను అని అంటాడు. అప్పుడు మహర్షి, మీకంటే ఎక్కువ దుఃఖాన్ని పొందిన మహారాజు ఉన్నాడు. మీరన్నా ఒకరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు అక్కడ, అని మీకు కూడా తమ్ముళ్ళు అనేటువంటి వాళ్ళు తోడుగా ఉన్నారు. ఎంతోమంది బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు, ఎంతోమంది రాజ్యానికి సంబంధించినటువంటి గొప్పవాళ్ళు అక్కడ ఉన్నారు. ఒక రకంగా పోల్చుకుంటే ఆయన కంటే నీదే మేలు అని చెప్తాడన్నమాట. ఆయన అవస్థ కంటే నీ అవస్థనే మేలు అని చెప్తాడు. అలాంటి రాజు కథలు నేను ఈరోజు చెప్పబోతున్నాను విను అని చెప్పేసి నలదమయంతి కథ అనే దాన్ని చెప్తాడు. ఈ నలుడు అనేటువంటి వాడు వీరసేన మహారాజు యొక్క పుత్రుడైన ఆయన చాలా అందగాడుగా ఉంటాడు, స్ఫురద్రూపిగా ఉంటాడు, ఇంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అదేవిధంగా అక్కడ కాంటెస్ట్లో భీమ మహారాజు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె దమయంతి అనేటువంటి నామకరణం చేస్తారు. మరి ఈమె కూడా అందంలో పోటీ పడుతూ ఉంది. పూర్తిగా అద్భుతమైనటువంటి అందాన్ని కలిగి ఉండి ఆమె కూడా యుక్త వయసు వస్తుంది, ఈయనకు యుక్త వయసు వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక అరణ్యంలో దూరంగా ఉన్నప్పుడు ఈ హంసలు రాజభారం చేస్తాయి ఇద్దరి మధ్యలో. నలుని గురించి దమయంతికి, దమయంతి గురించి నలునికి చెప్తాయి. ఆయన చాలా అందంగా ఉన్నాడు, ఈడు జోడు బాగుంటుంది, ఆయన పెళ్లి చేసుకో అని చెప్పేసి ఇక్కడ నలుడు ఈ విషయంలో ఏమంటున్నాడో కనుక్కోరాకు అని చెప్పేసి అక్కడ హంసలకి చెప్తే ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య హంసల రాయబారం అనేటువంటి జరుగుతుంది. జరిగిన తర్వాత బృహదీశ్వరుడు ఇలా అన్నాడు, ధర్మజ, నలుని గురించి హంస చెప్పిన మాటలు విన్న నాటి నుంచి దమయంతి అతని గురించే ఆలోచిస్తూ అస్వస్థురాలైంది. అస్వస్థురాలైపోయిందండి. అంత అందమైనటువంటి ఆమె అందమైనటువంటి భర్తనే కావాలనుకుంటుంది మామూలుగా, ఎవరైనా కూడా అంతే. ఆ కోరిక అనేటువంటిది మనిషిని ఏ విధంగా కుంగదీస్తుంది చూడండి. అదే ఇందులో వచ్చింది. మనిషికి కోరిక అనేటువంటిది కుంగదీస్తూ ఉంది. ఆమె
ఆ కోరిక అనేటువంటిదే కలియుగంలో కుంగదీస్తుంది మనిషి. అదే చెప్తున్నది ఇక్కడ. దమయంతి నలమహారాజుని గురించి ధీరురాలు అయిపోయిందండి. అదేవిధంగా కృషించి వివర్ణ వదనంతో నిట్టూర్పురాలైంది. నిట్టూర్పు విడిస్తాను. అదేవిధంగా ఎప్పుడు పైకి చూస్తూ నలమహారాజును తలుచుకుంటూ పిచ్చిదాని వల్లే కనిపిస్తూ ఉంది. ఇదే మన కోరిక. మనం ఈరోజు కలియుగంలో పిచ్చోళ్ళు అయిపోతాను. ఏమి కోరికలు తీరకపోతే ఇంకా మనకు ఈ ప్రేమికులు లవ్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ మనం చూసింటాం కదా. వాడు బ్లేడ్తో కోసుకునేది, పేరు వేయించుకునేది, ఇట్లాంటివన్నీ మేము కాలేజీలో చూస్తూ ఉన్నాం. పిల్లలకి వ్యాలంటైన్స్ డే వస్తే వారికి గిఫ్ట్ ఇచ్చేది మాకు తెలియకుండా ఇచ్చిపోయింటారు వాళ్ళ పిల్లలు ఎప్పుడో ఒకసారి. అట్లా ఆ విధంగా ఈ కోరిక అనేటువంటిది మనిషిని ఎంత కృంగదీస్తుంది అనేటువంటిది. కోరిక అనేటువంటిది లేకుండా పోతే కోపమే రాదు, కోపమే లేకుండా పోతే లోభమే రాదు, లోభమే లేకుండా పోతే మోహమే రాదు, మోహమే రాకుండా పోతే మదమే రాదు, మదమే లేకుండా పోతే మత్సరమే రాదు. కోరికే దానికంతా మూడు కారణాలు. అంతే కదా. కోరిక అనేటువంటిది తగ్గించుకోలే. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉండాలే కానీ అధర్మబద్ధమైనటువంటి అసంబద్ధమైనటువంటి కోరికలు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి మనకు మొదట్లోనే చెప్తున్నాడు వేదవ్యాసుడు. కోరిక జాగ్రత్తగా ఉంది. దమయంతి ఒక పురుషుని కోసం ఎంత తపన పడుతుంది. నిట్టూర్పు విడిచింది. పిచ్చిదైపోయిందంట ఆమె. చూడండి, ఆమె శరీరం అంతా పాలిపోయి వివర్ణమైంది. మన్మథావేశం వచ్చేసిందంట ఆమె. మన్మధుని యొక్క ఆవేశం. ఆయన చూడాలా, ఆయన కలుసుకోవాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయన లేకుంటే నేను ఉండలేను. ఈ విధంగా ఆ మనసుంతా కూడా తయారైంది అంట. సరిగా పట్టుకోవడం లేదు, మనకి నిద్ర పట్టదు. మామూలుగా కోరికలు ఉండే వాళ్ళకి ఎవరికి నిద్ర పట్టదు. కోరుకుంటుంది. దొంగకి, కోరికలు తీరిన వాడికి నిద్ర పట్టదని విదురుడే చెప్పినాడు. కోరికలు లేకుండా పోతే హాయిగా నిద్ర పడుతున్నాం. మనకు అవి తీరలేదు, ఇవి తీరలేదని రాత్రంతా తలుచుకుంటాము. అవి కళల్లో కూడా వస్తాయి ఒకసారి చెప్పినాము. కాబట్టి ఒక చోట కూర్చోదు. భోగాలు అనుభవించే విషయంలో ఏమాత్రము ఆసక్తి చూపడం లేదు. అంటే రాజు ఆమె చెలికత్తలు బాగా ఆహారం తినడం కానీ, మంచి దుస్తులు వేసుకోవడం కానీ, ఇలాంటి భోగాలు ఉంటాయి వాళ్ళకంతా కూడా. బాగా రెడీ కావడము, చెలికత్తలు వెంట రావడము, అటా తిరుగుకుని రావడము, ఇవన్నిటికీ ఆమెకు ఆసక్తి లేకుండా వెళ్ళిపోయింది. రాత్రి కానీ పగలు కానీ నిద్రించడం లేదు. నిద్ర కూడా రాదని ఆహాకారాలు చేసుకొని వెక్కి ఏడుస్తుందంట. గట్టిగా ఏడుస్తుందంట, వెక్కి ఏడుస్తుందంట ఆమె. చూడండి, దమయంతి ఆకృతిని బట్టి ఆమెను పరిశీలించి అస్వస్థతకు గురి అయింది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారంట. ఎందుకు ఈమె ఇట్లా ఉన్నట్లే తయారు, నిన్న మొన్న బాగుండే ఈ వనానికి వచ్చినప్పుడు అదేదో విన్నప్పటి నుంచి మేము ఈ విధంగా తయారైంది అని చెప్పేసి వెనువెంటనే మహారాజుకు తెలియజేసినారు. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, అస్వస్థతకు గురి అయింది కూడా అని చెప్పేసి ఆమె వినిపిస్తారు. దమయంతి శక్తి వల్ల ఆమె నలుణ్ణి ప్రేమిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఇది మామూలు జ్వరం కాదప్ప, ప్రేమ జ్వరం, కొత్త జ్వరం, ఇది ప్రేమ జ్వరం అయింది, ఇది మామూలు జ్వరం కాదు ఇది అని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు. వాళ్ళ తండ్రి తెలుసుకున్నాడు. భీమ మహారాజు తన కుమార్తె స్వస్థతను పొందడానికి చేయవలసిన పనిని ఆలోచించినాడు. ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి? ఎవరు అనాలుడు? మనకు షూట్ అవుతాడా లేదా, మనకు తాహత్తుకు సరిపోతాడా లేదా, ఇదే కదా మనం చూసేది. మన తాహత్తుకు సరిపోతే పర్వాలేదు, సరిపోకుండా పోతే ఎవరో తెలియదు ఆయనకి. ఏం చేయాలా అని చెప్పేసి ఆ విధంగా యుక్త వయస్కురాలైనటువంటి తన కుమార్తెను సమీపించి విదర్భరాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాము. సరే, ఇది స్వయంవరం ప్రకటిస్తే మనకు యోగుడైనటువంటి వాడు దొరుకుతాడు, ఆ విధంగా పెళ్లి చేసుకోవడం కూడా బాగుంటుంది అని చెప్పేసి స్వయంవరమే ప్రకటించేసినాడు. వీరులైన వారంతా దమయంతికి జరగబోయే స్వయంవరానికి విచ్చేసి స్వయంవర సందర్శనాభూతిని పొందవచ్చునని సకల రాజుల లోకాన్ని భీమరాజు ఆహ్వానించినాడు. అందరినీ ఆహ్వానించినాడు, అందరి రాజుల్ని కూడా ఆహ్వానించినాడు. దమయంతి స్వయంవర వృత్తాంతాన్ని విన్న రాజులందరూ విచిత్రమైన దండలు, చూడముచ్చటైన ఆభరణాలు ధరించి చక్కగా అలంకరించుకుని
తమ తమ రథ అశ్వ గజ బజాలతో విదర్భ దేశానికి బయలుదేరినారు. అందరూ కూడా విదర్భ దేశానికి బయలుదేరి వచ్చారు స్వయంవరం కోసం. భీమ శాసనాన్ని శిరోధార్యంగా భావించి బయలుదేరిన రాజు లోకం యొక్క గజస్వ ఘోషణలు భూమండలం అంతా వ్యాపించారు. అక్కడ ఆమె అతిలోక సౌందర్యవతి, అతిలోక సుందరి కూడా, అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆ విధంగా తండోపతండాలుగా రాజులందరూ కూడా తమ తమ అశ్వాలను, తమ తమ గజాలను, తమ తమ గుర్రాలతో, తర్వాత ఆభరణాలను ధరించుకొని నన్ను ఇష్టపడాలా అని చెప్పేసి బాగా ప్యాకప్లన్నీ చేసుకొని పూర్తిగా అక్కడికి వచ్చేసినారు అనమాట. అందరూ కూడా ఉన్నది లేనిదంతా తీసుకొని చూపించాలా అని చెప్పేసి, మా సంపదను చూపించాలా, మా యొక్క దర్పాన్ని చూపించాలా, మా యొక్క అధికారాన్ని చూపించాలా అని చెప్పేసి అందరూ కూడా భూమండలం అంతా వచ్చేసినారంట. భూమండలంలో ఉండే రాజులందరూ కూడా వచ్చేసినారు. అంటే పెళ్లి కాకుండా వాళ్ళు వచ్చినారు, పెళ్ళి అయిన వాళ్ళు రాలేదు. మళ్ళీ భూమండలం అంతా వస్తే అయ్యలేదు, పెళ్లి కాకుండా వాళ్ళే వచ్చినారు, పెళ్ళైన వాళ్ళు రాలేదు. అక్కడ ఇది పెట్టింటారు మళ్ళీ. అట్లా ఆ విధంగా విదర్భకు బయలుదేరినారు. స్వయంవరానికి విచ్చేసిన మహారాజులంతా భీమరాజుతే తగిన సత్కారాలు పొంది విదర్భ నగరంలో విడిది చేసినారు. అందరూ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అందరినీ ఆహ్వానించినాడు, విడిది ఏర్పాటు చేసినాడు. ఉండండప్ప మీరు స్వయంవరం ఉంటుంది అని చెప్పేసి అందరికీ విడిది ఏర్పాటు చేసినాడు. ఆ సమయంలో మహాప్రాజ్ఞులు, మహావ్రతులు, దేవఋషులైన నారద పర్వాణులు లోక సంచారం చేస్తూ స్వర్గలోకానికి వచ్చి స్వాగతం పొంది ఇంద్రభవనంలోకి ప్రవేశించినారు. నారద పర్వతులు కూడా వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు. అక్కడ నారద పర్వతులను గౌరవించిన ఇంద్రుడు వాళ్ళ ఆరోగ్య క్షేమ సమాచారాల గురించి అడిగినాడు. నారదుడు కూడా, దేవేంద్ర, మా ఇరువురకు అన్ని విషయాల్లో కుశలమేగా మహేంద్ర, భూలోకంలో రాజులంతా క్షేమంగా ఉన్నారా అని నారదుడిని ఇంద్రుడే అడిగాడు. భూలోకంలో ఏమయ్యా విశేషాలు టూర్ పోయించినావు ఆల్రెడీ భూలోకానికి, ఏమేమి జరిగింది అని చెప్పేసి అడిగాడు. అప్పుడు మా ఇరువురు అన్ని విషయంలో కుశలమే కదా మహేంద్ర, భూలోకంలో రాజులంతా క్షేమమే ఉన్నారు బృహదీశ్వరుడు ఇలా అన్నాడు. అంటే భూలోకం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ఆయన, ఆ బృహదీశ్వరునితో మాట్లాడుతున్నాడు. బృహదీశ్వరుడు ఇలా అన్నాడు. నారదుడి మాటలు విని ఇంద్రుడు ఈ విధంగా ప్రశ్నించినాడు. యుద్ధము చేస్తూ మరణించిన ధర్మజ్ఞులైన రాజులు శస్త్రముచే మరణం సంభవించినప్పుడు పరాజితులు కాని వారు నావలే శాశ్వతంగా ఈ లోకంలో నివసిస్తారు అని చెప్పినాడు. యుద్ధం చేస్తూ మరణించిన ధర్మజ్ఞులైనటువంటి రాజులు, యుద్ధం చేస్తూ మరణించిన అంటే ఎవరైతే ధర్మం కోసము యుద్ధాలు చేస్తూ మరణిస్తారో వాళ్ళు మామూలుగా మోక్షాన్నే పొందుతారు ఖచ్చితంగా. అదేవిధంగా శస్త్రంచే మరణించి సంభవించినప్పుడు పరాజితులు కానివారు అంటే శస్త్రాలను ఎదుర్కొని పరాజితులు కానివారు కూడా నావలే శాశ్వతంగా ఈ లోకంలో నివసిస్తారు అని చెప్పినాడు. ఎవరైతే ధర్మం కోసం పాటుపడతారో, ఎవరైతే శస్త్రాల ద్వారా పరాజితులు కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా శాశ్వతమైనటువంటి లోకాలకు వెళ్తారు అని చెప్పేసి ఆ విధంగా విజయం సాధించిన వాళ్ళు. పరాజితులు కాలేదు అంటే విజేతలు అయినట్లే కదా, అట్లన్నమాట. అలాంటి పరాక్రమం కలిగిన శత్రువులు ఎవరున్నారో నాకు కనిపించడం లేదు. ఇష్టులై అతిథులుగా ఉండే రాజుల్లో అట్టి సూర్యులు నాకు కనిపించడం, ఇక్కడున్న వాళ్ళలో అట్లా వాళ్ళు ఎవరు ఉన్నట్లు లేరు అని పసిగట్టారు. ఎవరు లేరు, ఉన్నట్లు లేరు, అంతా దండలు వేసుకొని వచ్చిన వాళ్ళే కానీ ఈ బంగారాలు అన్నీ వేసుకుని వచ్చినారు. కానీ నాకు అట్లాంటి చరిష్మా కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నట్టుగా కనపడడం లేదు అన్నాడు. నారదుడు ఇలా అన్నాడు. సూర్యులైన మహారాజులు ఎవరు కనిపించగా ఉండడానికి కారణం నేను చెప్తాను. ఎందుకో అట్లాంటి సూర్యుడు ఇక్కడ రాలేదో నేను కారణం చెప్తాను అని చెప్పేసి నారదుడు అన్నాడు. విదర్భ దేశీయుడైన భీమరాజుకు దమయంతి అనే కుమార్తె ఉన్నది. భూమండలంలో గల స్త్రీలందరికీ దమయంతి తన రూప సంపదను మించిపోయింది. మహేంద్ర, ఈ దమయంతి స్వయంవరం త్వరలో జరగబోతా ఉంది. మహారాజులు రాజపుత్రులందరూ అచ్చటికి వెళ్తున్నారు. ప్రపంచానికే రత్నం లాంటి ఆ దమయంతిని మహారాజులంతా తాము వరించాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని నారదముని చెప్పే సమయంలో అమరశ్రేష్ఠులైన లోకపాలుడు అగ్నిదేవునితో కలిసి అక్కడికి వచ్చినాడు. అమరపాలుడైనటువంటి
ఎవడు అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చినాడు. ఈ విషయాన్ని మళ్ళీ నారదుడు అక్కడ చెప్తూ ఉంటే ఇంద్రలోకంలో వచ్చినాడంట. వారు నారదుని మాటలు విన్నారు. ఆ గొప్ప విషయాన్ని విన్న వెంటనే సంతోషంతో మనం కూడా స్వయంవరానికి వెళ్దాము అని అగ్నిదేవుడు తర్వాత ఇంకెవరు లోకపాలుడు అగ్నిదేవునితో కలిసి వచ్చినారు. మహారాజా ధర్మజ వెంటనే దిక్పాలకులైన ఇంద్రాది యమ వరుణులు దమయంతి స్వయంవరానికి విదర్భకు బయలుదేరినారు. ఇంద్రలోకంలో ఈ విషయం తెలుసుకునే అక్కడుండే అష్ట దిక్పాలకులు అందరూ కూడా వచ్చేసినారు. అందరూ కూడా మహారాజులందరూ స్వయంవరానికి వచ్చారని విని ఆత్మధైర్యంతో దమయంతిని పొందాలని నల మహారాజు కూడా బయలుదేరినాడు. వెరీ గుడ్. ఆయన కూడా రోజే కదా, ఆయన కూడా బయలుదేరినాడు. ఎందుకంటే హంస రాయబారం ఆయన కూడా తెలిసింది, ఆల్రెడీ విషయం తెలిసింది, వీళ్ళిద్దరి మధ్య రాయబారం నడిచింది కాబట్టి ఆయనకి ఐడియా ఉందన్నమాట. భూతలాన్ని చేరుకున్న ఇంద్రాది యమవర్ణులు మార్గ మధ్యంలో రూప సంపచ్చే మన్మథుల్లో ఉండేటువంటి నల మహారాజుని వాళ్ళు చూసినారంట. వీళ్ళ అగ్నిదేవుడు, వరుణదేవుడు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా ఈయన కూడా చూసినారు. మన్మథుడిలా ఉన్నాడు, ఎవరయ్యా ఈయన రాజు, ఈయన సెలక్షన్ తట్లుంది చూస్తా అంటే అని చెప్పేసి వాళ్ళకి భయం అయిపోయింది. ఆ నాల మహారాజును చూసిన లోకపాలుడు సూర్యుని వారే ప్రకాశించే అతని సర్వావయవ సౌందర్యానికి ఆశ్చర్యపడి విగత సంకల్పులై నిలిచిపోయినారంట. అంటే ఒక స్టన్ అయిపోయినారంట. విగత సంకల్పులు అంటే మామూలుగా విగత జీవి అంటే స్టన్ అయిపోతాడే, అట్లా నిలిచిపోయినారంట. ఎవరైనా అన్ని అవయవాలు 32 సలక్షణాలు ఉన్నాయంట మధ్వాచారికి 32 లక్షణాలు ఉన్నాయంట. ఆంజనేయ స్వామికి 32 లక్షణాలు ఉన్నాయంట. 32 లక్షణాలు ఉంటే వాడు పరిపూర్ణ మానవుడంట. అది మధ్వాచార్యలో కనిపించిందంట. తర్వాత ఆంజనేయ స్వామిలో కనిపించిందంట 32 లక్షణాలు. మనకు ఉండవు, మనకు 2, 3 ఉంటాయి. మళ్ళీ మనకు అనుకోలేరు. మళ్ళీ 32 లక్షణాలు అంటే చెయ్యి ఎంత ఉండాలా, ముఖం ఎంత ఉండాలా, ముక్కు ఎంత ఉండాలా, తర్వాత కళ్ళు ఎట్లుండాలా, ఎక్కడ ఏమి ఉండాలా, ఇవన్నీ కూడా మనకు అంత ఇదిగా లేదు. అన్నీ కూడా భూతలానికి చేరుకున్న ఇంద్రాది వనులు నల మహారాజుని పైనుంచి చూసినారంట. వాళ్ళంతా కూడా విగత సంకల్పలైన ఇచ్చినారు. కొంతమంది పైనుంచి చూస్తారంట. ఆయన దేవతలంతా ఎవరయ్యా ఈయన, ఈయన దేవతడా, ఈయన ఎవరైనా అని చెప్పేసి వాళ్ళకి సందేహం ఏర్పడిపోయిందంట అందరికీ కూడా. అప్పుడు లోకపాలుడు తమ విమానాలను అంతరిక్షంలో ఆపి చూస్తానంట. విమానాలను ఆపి చూస్తానంట. కొంతమంది విమానాలు ల్యాండ్ చేసేసి చూస్తానంట. ఆయన చూడండి ఎంత గొప్ప అంటే అందం ఏ విధంగా ఆకర్షిస్తూ ఉంది. అందమే కాదు ఆకర్షించింది, అక్కడ ధర్మం కూడా ఆకర్షిస్తారు. అంటే వాళ్ళు ఎందుకు ఆపినారంటే ఆయన ముల్లోకాలకి చక్రవర్తి, ఆయన స్వయంవరంలో ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆయన చూస్తున్నాడు, నలమహారాజు చూస్తున్నాడు. ఈయన వస్తే మళ్ళీ ఆయన వరిసినట్టు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అవుతారు కదా అని ఆయన చూస్తున్నాడు. ఇట్లా మనం పోతే మనకి అవమానం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంద్రాది దేవతలు సెలెక్ట్ కాలేదనుకో, ఈ వరుణ దేవుడు దిక్పాలకులు ఎవరు సెలెక్ట్ కాలేదనుకో, అది ఇంద్రలోకానికి ఆ ప్రఖ్యాతి వచ్చేసి ముల్లోకాలకి వాళ్ళ చక్రవర్తి ముల్లోకాలకి కదా, కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఈయన సెలెక్ట్ అయినాడు అనుకో, ఈయన ఏదో సెలెక్ట్ అయ్యేటట్లే ఉన్నాడు అనేటట్లు అయిపోయింది వాళ్ళకి. చూస్తూనే ఇంకోటి కూడా ఆయనలో ధర్మం ఉంది. ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆనందంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. ధర్మంగా ఉండేవాళ్ళు అందంగా ఉంటారు. అందంగా ఉండే వాళ్ళతో ధర్మంగా ఉండాలని చెప్పలేదు. కానీ ధర్మంగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, వాళ్ళు కాంతివంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఆ ఛాయలు కనపడవు అనమాట. ధర్మము పట్టుకున్నారు అంటే, ధర్మాన్ని పట్టుకున్నారు అంటే అంత ఈజీ కాదు. ధర్మం పట్టుకోవడం అంత ఈజీ కాదు. ధర్మాన్ని పట్టుకుంటే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడంట. సత్యాన్ని పట్టుకుంటే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడంట. జ్ఞానం లేకుండా సత్యాన్ని పట్టుకోలేము. జ్ఞానం లేకుండా సత్యాన్ని పట్టుకోలేము. జ్ఞానంతోనే సత్యాన్ని పట్టుకోవాలి. సత్యాలు అందరికీ తెలుసు కానీ మనం పట్టుకోలేము. అందరికీ తెలుసు అహం బ్రహ్మాస్మి, అందరికీ తెలుసు విషయం, అందరికీ తెలుసు. తత్వమసి అందరికీ తెలుసు. ప్రజ్ఞానం బ్రహ్మ అందరికీ తెలుసు.
కానీ దీన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి లేవు మనకి, మీకు అన్నీ తెలుసు, అన్నీ వేదవాక్యాలు ఇవన్నీ కూడా. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, ఇవి 4 వాక్యాలు, 4 వేదవాక్యాలు ఇవి. మరి ఇవి అనుభవంలోకి ఆడొచ్చినాయి మనకి? లేవు, అనుభవంలోకి లేవు. కాబట్టి మనం గురించి చదువుకుంటున్నాం అంతే. లేకపోవల్ల అవి లేవు కదా. కాబట్టి ఆ విధంగా ఇక్కడ అప్పుడు లోకపాలుడు తమ విమానాలను అంతరిక్షంలో ఆపి భూతలానికి దిగి వచ్చి నలమహారాజుతో ఇలా పలికినారంట. వాళ్ళందరూ కూడా ల్యాండ్ చేసేసినారు, ఏరోప్లేన్స్ అన్ని ల్యాండ్ చేసేసి అంతా పోయినారు, ఈయన దగ్గరికి పోయినారు. విషాద రాజేంద్ర, నలమహారాజా, నువ్వు సత్యవ్రతుడు, మానవ శ్రేష్ఠుడైన నీవు మాకు దూతమై సహాయం చేయాలి అని అడిగారు. నువ్వు మాకు ఒక దూతగా నువ్వు సహాయం చేయాలయ్యా. సత్యవ్రతుడవు నువ్వు, మానవ శ్రేష్ఠుడవు నువ్వు, మాకు దూతమై సహాయం చేయాలి అని అడిగారు. అప్పుడు బృహదీశ్వరుడు ఇలా అన్నాడు, భారత, అలాగే చేస్తానని నలుడు చెప్పాడు. బృహదీశ్వరుడు ఇలా అన్నాడంట. బృహదీశ్వరుడు చెప్తున్నాడు మనకి, ఆయన ఏమన్నాడంటే అలాగే చేస్తాను అని చెప్పినాడంట. తర్వాత నలమహారాజు వారికి నమస్కరించి ఇలా ప్రశ్నించినాడు, వాళ్ళందరికీ నమస్కరించి ప్రశ్నించినాడు, మీరెవరు, ఎవరి వద్దకు నేను దూతగా వెళ్ళాలి, మీ కోరిక ఏమి, నేనేమి చేయాలి, ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పండి. ఎవరు మీరంతా? నేనెందుకు దూతగా మీకు పని చేయాలి? ఆ దూతగా పోయిన తర్వాత ఏదైనా మీరు విషయం చెప్తే ఎవరికి చెప్పాలి? ఏదో దూతగా అంటున్నారు కదా, నేను ఎవరికి చెప్పాలి? మీరు చెప్పిన విషయాన్ని ఎవరికి చెప్పాలి? నేను ఉన్నది ఉన్నట్లుగా ఒకసారి నాకు కరెక్ట్గా చెప్పండి అని అడిగినాడు. నలుడు మాటలు విన్న దేవేంద్రుడు ఇలా అన్నాడు, మేము అమరులమని తెలుసుకో, దమయంతి కోసం వచ్చినాము. ఆయన ఏమన్నాడంటే, మేము అమరులం అంటే మాకు చావు లేదు, మేము దమయంతి కోసం వచ్చినాం మేమందరూ కూడా. మహారాజా, నేను ఇంద్రుడను, ఇతడు అగ్ని, ఇతడు వరుణుడు, ఇతడు మానవులకు మృత్యువుని కలిగించే యమధర్మరాజు. ఈయన ఇప్పుడు కూడా యమధర్మరాజు కూడా వాయిదా వేసేసినాడు నరకాన్ని కొన్ని రోజులు, ఎవరు రాకూడదని చెప్పేసి ఆయన చెప్పేసి వచ్చేసినాడు. ఇంకా మూసేసినారు, నరకం కూడా మూసేసినారు. అంటే కోరిక అనేది చూడండి ఎట్లా మనిషిని కుంగదీస్తుంది అనేటువంటి ఒక అందం, ఇవన్నీ కూడా కుంగదీస్తాయి అని చెప్పడానికి కలియుగంలో అదే కదా. ఈరోజు కలియుగంలో కోరికే ప్రధానం. కోరికలు తక్కువ ఉండేవాడు ఆనందంగా ఉన్నాడు, కోరికలు రోజుకోటి పెంచుకుంటూ 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 పోయేటువంటి వాడు చాలా అసంతృప్తిగా ఉన్నాడు, చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఈరోజు కలియుగంలో చూడండి అనేకమైనటువంటి ఏం కోరికలు అర్థం కాదు, ఏం కోరికలు అర్థం కాదు. ఇప్పుడు ఆడపిల్లని అడిగితే ఏమ్మా మా అబ్బాయిని చేసుకుంటామంటే నేను మీ అబ్బాయిని చేసుకుంటాను కానీ వంట ఆయనే చేసి పెట్టాలంట. అది ఏం కోరిక అర్థం కాదు. వంట ఆయనే చేసి పెట్టాలా, లేకుంటే స్విగ్గీ టమాటో నుంచి తెప్పించాలా అని చెప్పి హైదరాబాద్లో 50% తెప్పిస్తున్నారంటే ఇప్పుడు ఎవరు వంట చేసుకోరు, ఎవరికి వాళ్ళు తెప్పించుకొని తింటారు, ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటారు. అది సంసారం అంటారు. మమ్మల్ని ఏం చేసేది చెప్పండి, ఎంత ఘోరంగా తయారైపోయింది. 50% అట్లనే 50% ఎవరికోరు మాట్లాడుకోరు, ఎవరికోరు ఏమి చూసుకోరు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. పొద్దున్నెలకే జాగ్రత్త అంటే పిచ్చిగాడే అట్లా వెళ్ళిపోతారు కంపెనీలకి. ఇట్లా తయారు కావడం అనేటువంటి జరిగింది అన్నమాట. ఓకే, ఈ విధంగా లోకపాలకుడైన ఇంద్రాగ్ని యవనులు నిన్ను చూడాలనే కోరికతో స్వయంవరానికి వచ్చారని మమ్ము గురించి దమయంతికి నువ్వు చెప్పాలి. ఎట్లా చేసినారు, ఎంత జగల్బందీ చేసేసినారు. పాప ఆయన కంటెస్టర్, ఆయనకి పోయి వీళ్ళంతా కూడా మేమందరూ వస్తున్నాము అని నువ్వు దమయంతికి పోయి చెప్పు. యముడు వస్తున్నాడు, అగ్నిదేవుడు వస్తున్నాడు, ఇంద్రుడు వస్తున్నాడు, వరుణుడు వస్తున్నారు, దిక్పాలకులంతా వస్తున్నారమ్మా మీ స్వయంవరానికి, మరి వరించే వాళ్ళని ఎవరు వరిస్తావో చూడు అని చెప్పే పోస్ట్ పెట్టినారు బుద్ధిగా. ఆ విధంగా మమ్ముల గురించి చెప్పాలి. ఇంద్రాగ్ని యమ వరుణులు నిన్ను పొందాలని కోరుతున్నారు, వారిలో ఒకరిని భర్తగా వరించు. ఇంకా అందరినీ వరించు అనిలే, ఇంకా ఏదో ఇక్కడ ఎక్సెప్షన్ ఇచ్చినారు కొద్దిగా.
అందరినీ భరించాలంటే ప్రాబ్లం ఆయమేమైతుందో లాస్ట్కి. డీల్ నేనేమన్నా ద్రౌపది నానే అంటా కాబట్టి ఏదో కొద్దిగా ఏదో చెప్పినారు. స్వయంవరానికి వచ్చారని మమ్మల్ని గురించి దమయంతికి నువ్వు చెప్పాలి, వారిలో ఒకరిని భర్తగా వరించమని కూడా చెప్పాలి. ఇంద్రుడు ఈ విధంగా చెప్పిన పిదప నలుడు 2 చేతులు జోడించి ఒకే ప్రయోజనాన్ని ఆశించి వచ్చిన నన్ను దూతగా పంపడం తగదు అన్నాడు. కాదు స్వామి, నేను కూడా ఆమె కోసమే పోతాను నన్ను స్వయంవరానికి. మరి నన్ను పోయి మీరు చెప్పమంటే ఎట్లుంటుంది చెప్పండి? నేను ఒక పెళ్లి కొడుకే, అదే కదా, నేను ఒక పెళ్లి కొడుకే కదా. నన్ను గురించి మీరు చెప్పమంటే మీరు ఒకే ప్రయోజనమే. నేను పోతుండేది విదర్భ దేశానికే, మీరు పోతుండేది విదర్భ దేశానికే, మేము పోతుండేది స్వయంవరానికే, మీరు పోతుండేది స్వయంవరానికే. ఇప్పుడు నేను చెప్పడం అనేటువంటి బాగుంటుందా? ఎట్లన్నా కూడా నేను ఒకవేళ డ్రాప్ అయితే అది వేరే విషయం, పోయి చెప్పొస్తాను, నేను కూడా కంటెస్టరే అని చెప్తున్నాడు. కాబట్టి ఓ స్త్రీని పొందాలి అని మనసు పడి పురుషుడు స్త్రీని విడిచిపెడతాడా? ఇతరుల కొరకు ఏ విధమైన దౌత్యము తగునా? దేవతలు మీరు ఈ విషయంలో నన్ను క్షమించండి. కరెక్ట్గా చెప్పేసినాడు విషయాన్ని. ఓ స్త్రీని పొందాలని మనసు పడినాను నేను, ఆ స్త్రీని విడిచిపెట్టాలని నేను చెప్పు. తర్వాత ఇతరుల కొరకు ఈ విధమైన దౌత్యం చేయాలా? ఆ స్త్రీని నేను పొందకుండా మిమ్మల్ని వరించమని నేను చెప్పాలా? తర్వాత మీరు ఈ విషయంలో నన్ను కొద్దిగా క్షమించాల్సిందే. ఆ విషయం నేను చెప్పడానికి నాకు మనసు ఒప్పడం లేదు. నిషాద రాజా, ఇంతకు పూర్వము మా విషయంలో దూతగా వెళ్ళడానికి అంగీకరించినావు. ముందేమన్నావు అన్నావు ఫస్ట్, మళ్ళీ ఏమన్నావు? ఏదో దౌత్యం చెప్పండి అని అడిగినావు. అప్పుడు నువ్వు ఇప్పుడు లేదంటున్నావు. ఈ విధంగా చెప్తున్నావు. అంటే ఇప్పుడు ఈ కారణం వల్ల చేయనంటున్నావు. వెంటనే వెళ్ళాలి, వెంటనే వెళ్ళాల్సిందే నువ్వు అన్నాడు. బృహదీశ్వరుడు ఇలా అన్నాడు. వారిని విధంగా అంటే నలుడు మళ్ళీ ఇలా పలికినాడు. బట్ల చేత గట్టి భద్రత ఏర్పాటు చేసిన భవనంలోకి ప్రవేశించడానికి నేను ఎలా ఉత్సాహం చూపుతాను? నేను డైరెక్ట్గా దమయంతి దగ్గరకు నన్ను ఇస్తారా? స్వయంవరంలో పాల్గొంటామంటారు. నన్ను ఎట్లా ఇస్తారు లోపల? వాళ్ళు ఎవరిని వరిస్తే వాళ్ళని పెళ్లి చేయడానికి తీసుకుని వస్తారు ఆమె బయటికి. అందువరకు ఆమె లోపలే ఉంటుంది. ఇప్పుడు అక్కడంతా పటిష్టమైన భద్రత ఉంటుంది. మరి నేను ఎట్లా పోయేది? ఏ విధంగా చెప్పి లోపలికి పోయేది ఎట్లా? చెప్పండి, మీరే చెప్పండి, దానికి మార్గం చెప్పండి. నువ్వు ప్రవేశించగలవని ఇంద్రుడు నలుడు తిరిగి చెప్పాడు. ఇంద్రుడు చెప్పాడు, నువ్వు ప్రవేశించగలవని ఇంద్రుడు నలునితో తిరిగి చెప్పినాడు. నలునితో నువ్వు ప్రవేశించగలవు, నీకు కొన్ని విద్యలు వచ్చు, ఏమైనా మాయా విద్యలు ఏమన్నా వచ్చాము మరి దీనికి, మరి ప్రవేశించగలవని చెప్తున్నాడు. నలుడు అలాగేనని పలికి దమయంతి అంతఃపురానికి వెళ్ళాడు. ఆయన కూడా సొంత ఫస్ట్ నేనే చూసేద్దాం అని చెప్పేసి ఇదేదో ఇచ్చినారు మాకు ఆఫర్ అని చెప్పేసి ఆయన కూడా అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. అందరూ కూడా అంతఃపురానికి వెళ్ళినాడు. అతడు రూప సౌందర్యంతో ప్రకాశించే పద్మిని జాతికి చెందిన దమయంతిని చూశాడు. అప్పుడు ఆ విదర్భరాజు తనే దమయంతి చెలికత్తెలతో కూడి ఉంది. అతి సుకుమార శరీరము, సన్నని నడుము, మంచి కన్నులు గల దమయంతి తన కాంతితో చంద్రుని కాంతిని పరిహసిస్తున్నట్టుగా ఉంది. ఇంత కాంతి ఉంది చూడండి, ఇంత గొప్ప మహారాణి, ఇంత గొప్ప అందగత్య, జగదేక సుందరి, సూర్యుని యొక్క కాంతి, చంద్రుని యొక్క కాంతిని పరిహసిస్తూ ఉందంట ఆమె యొక్క ముఖం. చూడండి, అతి సుకుమార శరీరం, చిరునవ్వులు చిందించే దమయంతిని చూడగానే నలుని కోరిక విజృంభించింది. ఆమె మన్మథ బాధతో ఉంది ఆల్రెడీ. ఈయన ఇంకా డైరెక్ట్గా చూసేసరికి ఈయనకు కూడా విపరీతమైన కోరిక కలిగింది. మనసులోని మన్మథుని ఎట్లా భరించాలి? అంతఃపుర స్త్రీలు నలుని చూడగానే అతని తేజస్సుకు ఆశ్చర్యపడి తమ ఆసనాల నుంచి లేచారు. వీళ్ళందరూ కూడా ఆసనాల నుంచి లేచి బయటకు వచ్చారు. అంతఃపుర కాంతులంతా నలుని చూసి ఆశ్చర్యచకితులై సంతోషంగా ప్రశంసించినారు. నరునితో సంభాషించలేకుండా పోయినారు, కానీ మనసులు మాత్రము వారికి నలుని చూస్తూనే ఉన్నారంట. వాళ్ళు మాట్లాడలేదు, చూస్తూనే ఒక స్టాండ్ స్టిల్ ఆ విధంగా చూస్తూనే ఉన్నారంట. ఏమి నలుడు అపురూప సౌందర్యము, ఏమి ఇతని తేజస్సు, ఏమి ఇతని ధైర్యము, ఇతడెవరు? దేవపురుషుడా, యక్షుడా, గంధర్వుడా, అష్టదిక్పాలకుడా? ఎవరయ్యా ఈయన ఇంత అందంగా ఉన్నాడు?
ఇంతవరకు ఈ మహారాజులందరినీ మనం చూసినాం, కానీ ఎవరు అట్లా లేరు. ఎవరు గొప్పవాడు, దేవదూతన, దేవుడా, దేవతల పురుషుడా, ఏమి ఇతని అపురూప సౌందర్యం, అంతఃపుర కాంతులు నరులు తేజస్సుకు బెదిరి సిగ్గుపడి ఏమీ మాట్లాడలేకుండా పోయినారంట. ఆ చిరునవ్వులు చిందిస్తూ ముందుగా పరిగణించే స్వభావం గల దమయంతి ఆశ్చర్యాన్ని పొంది వీరుడైన నలులతో ఈ విధంగా అందంట, సుందరంగా నాలోని కోరికలను వృద్ధి పొందిస్తున్న నువ్వెవరు? నాలోని కోరికల్ని వృద్ధి పొందిస్తున్నావే ఎవరయ్యా నువ్వు? నేను చూస్తూనే నాకు కోరికలు ఉప్పొంగిపోతున్నాయి. అమరుని వలె అంతఃపురంలో చేరినావు. వీరుడా, నువ్వెవరో తెలుసుకోవాలని ఉంది. ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరికి కనిపించకుండా ఎలా ఉన్నావు? రాజు ఉగ్రశాసనుడు రక్షక భటులచే సంరక్షించబడే ఈ అంతఃపురంలోకి నువ్వు ఎలా ప్రవేశించినావు? ఈ అంతఃపురంలోకి రావాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. అట్లాంటి ఎలా వచ్చినావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నిన్ను చూడగానే నా మనసు పొంగిపోతావు. అసలు ఎవరు నువ్వు? అంతఃపురంలోకి నువ్వు ఎలా ప్రవేశించగలిగినావు అని దమయంతి నలుని ప్రశ్నించింది. అప్పుడు కళ్యాణి, నా పేరు నలుడు, దేవతల దూతగా నేను ఇచ్చటికి వచ్చాను. దేవతలైన ఇంద్ర, అగ్ని, యమవరుణులు నిన్ను పొందడానికి ఉబలాట పడుతున్నారు. శుభాంగి, ఆ దేవతల్లో ఒకరిని నీ పతిగా వరించాలి. వాళ్ళు ఒక కండిషన్ పెట్టినారు, వాళ్ళలో నువ్వు ఒకరిని పతిగా వరించాలంట. ఆ విషయం చెప్పడానికి నేను వచ్చాను అని చెప్తున్నాను. దేవతల ప్రభావం చేత నీ అంతఃపురంలోకి ఎవరికీ కనిపించకుండా ప్రవేశించగలిగినాను. అంటే ఆ దేవతలే నాకు ఈ శక్తిని ఇచ్చినారు. ఇట్లా చెప్పిరమ్మని చెప్పేసి ఆ దేవతలే నాకు శక్తిని ఇచ్చినారు. చూడండి, ఇది నలమహారాజు యొక్క సంస్కారం. చూడండి, నలమహారాజులో ఆ సంస్కారం చూడండి. అతను ఒక పెళ్లి కొడుకుగా వచ్చినటువంటి వాడు పెద్దల యొక్క మాటను విన్నాడు. పెద్దలు ఎవరు? ఇంద్రుడు, వరుణుడు, వీళ్ళంతా కూడా దేవతలు. అట్లాంటి మాటను విని అది చెప్పడానికే వెళ్ళాడు. అది కూడా ఆ సంస్కారం అనేటువంటిది ఉంది అతనిలో. దమయంతిని పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరికను దిగమింగుకున్నాడు. ఎవరి కోసము? దేవతల కోసం. మనం కూడా అంతే. అట్లాంటి కోరికలు ఉంటే దిగమింగుకోవాలి. అలాంటి కోరికలను మనం దిగమింగుకోవాలి. భగవంతుడు కావాలంటే మన కోరికలను దిగమింగుకోవాలి. వద్దు అనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. మరి భగవంతుడు కావాలనుకోవడం ఏమి? నీలో ఉండేవాడే భగవంతుడు. సాక్షిభూతంగా చూసేవాడే భగవంతుడు. నీలో సాక్షిభూతంగా చూస్తున్నాడు. చెప్పడం లేదు ఆయన, ఈ శరీరంతో నువ్వేం చేస్తున్నావు అని రికార్డ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మరి సాక్షిభూతంగా చూస్తున్నటువంటి భగవంతుని కోసము నువ్వు కోరికలను అంచుకోకుండా పోతే ఏమిటి? ఇంకేమిటి ప్రయోజనం ఉంటుంది? బుద్ధుడు రాజ్యాన్నే త్యజించినాడు. రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోయినాడు ఆయన. మరి పెద్ద రాజు శుద్ధోదనుడు ఆయన పేరు. ఆ శుద్ధోదన రాజు ఒకరోజు వెళ్ళిపోయినాడు. ఆ శవం అంతా చూసేసరికి ఆయన అంతవరకు తెలియదు ఆయన. ఆ శవము మనిషి చనిపోతాడా, మనిషికి రోగాలు వస్తాయా అని ఏమీ తెలియదు ఆయనకి. రాజ్యభవనంలో లోపల పెట్టేసినారు ఆయన. ఒక్కసారిగా చూసేసరికి ఈ శరీరం ఎప్పుడైనా కూడా కలిసిపోయేదే కదా, పచ్చవాయువులో కలిసిపోయేది కదా. మరి ఈ శరీరం వచ్చినటువంటి ఉద్దేశాన్ని కనుక్కుందాము, ఈ శరీరంతో నేనేం చేయాలో కనుక్కుందాము అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయినాడు. రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. మనం ఇంటిని వదిలి రాలేకుండా పోతున్నాం. సాయంత్రం పూట వాళ్ళు రాజ్యాన్ని వదిలిపోతే, సంపదను వదిలిపోతే, అహంకారాలను చేసిపోతే, అధికారాలను తీసేసుకుంటూ పోతే మనం ఇంట్లో నుంచి బయటికి రాలేకుండా పోతున్నాం. చక్కెర దేవల్ల, అవి దేవల్ల, ఇవి దేవల్ల అనుకుంటాం. ఈ విధంగా ఉంది మన పరిస్థితి. ఏం చేస్తాం చెప్పండి? ఇది మన కథే. కాబట్టి ఈ దేవతల ప్రభావం చేత కళ్యాణి, ఈ పనికై దేవతలు ఇక్కడ నన్ను పంపినారు. నేను చెప్పింది విని నీ బుద్ధికి తోచినట్లు చేసేసుకో. ఇది నేను చెప్పమన్నారు, చెప్పేసినాను. నీ బుద్ధికి తోచినట్లు చేసేసుకోమ్మా, ఇంతకంటే నేనేం చెప్పలేను అని చెప్పేసి చెప్పేసాను. ఇదొచ్చిన పదభ్రష్టం మాత్రాహీనం తెలిపోయి తస్సరే నిమిషమే తాదేవ నారాయణ నమోస్తుతే. నలుడిని మాత్రం వచ్చేస్తారు. నలుడినే
నలుగురిని చేసేస్తాను, పరీక్ష చేస్తాను. చెప్పదు కథ చెప్పదు కథ సస్పెన్స్. కథ చెప్పదు ఆ సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. కథ ముందు చెప్పకూడదు. ఆ సస్పెన్స్ అంటే మళ్ళీ రేపు వచ్చే రమణ గోవింద గోవింద మంగళ రామ సర్వమును శాంతి దాత రామ రామ సీతా రామ ప్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీరామ